సత్యసువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనం వాక్యము స్థిరపడుట నిమిత్తము అద్భుతములు చేయబడెను అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. ఈరోజు సచ్చిన వారమైన మనలను క్రీస్తు బ్రతికించెను అనే అంశమును గూర్చి తెలుసుకుందాము. అయితే మనం పరిశీలన చేసినట్లయితే అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరు? ఆయన ఏ రూపములో ఉన్నాడు? ఆయన పరిస్థితి ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఉన్నవాడు, అనువాడు. దేవుడు అంటే ఎవరండి? దేవుడు ఉన్నవాడు, అనువాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే ముందు దేవుడు అంటే ఎవరో మనం తెలుసుకుందాం. దేవుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 14 వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. దేవుడు ఎవరై ఉన్నాడంట? దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఉన్నవాడు అంటే ఆయన ఎప్పుడూ ఉన్నవాడే, ఎప్పుడు ఉన్నవాడే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నవాడు అని అర్థం కాదు. పలానా అప్పటి నుంచి పలానా వరకు అప్పటి వరకు ఉన్నవాడు అని కాదు. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. ఎప్పుడు ఉన్నవాడంటే ఆయనకు ఆది కానీ అంతము కానీ లేనివాడై ఉన్నాడు. అలాగే ఆయన అనువాడై ఉన్నాడు. అనువాడు అంటే ఆయన ఆజ్ఞాపించేవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే ఆజ్ఞాపించేవాడు. ఆయనకు పైన ఆయనకు ఆజ్ఞాపించేవారంటూ ఎవరూ లేరు. అంటే ఆయన అనేవాడు, ఆయన చెప్పేవాడు, మనం వినేవాళ్ళం. ఆయనకు పైన ఆయనకు చెప్పేవాళ్ళు అంటూ ఎవరూ లేరనమాట. అంటే ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు. అలాగే ఆయన ఆజ్ఞాపించేవాడై ఉన్నాడు. ఆయనకి ఆజ్ఞాపించేవారు మరి ఎవరో లేరు అని అర్థము. అలాగే మరి ఆయన రూపం ఎలాంటిది అని మనం చూచినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూచినట్లయితే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అంటే దేవుని యొక్క రూపం ఏంటి? దేవుడు ఆది కానీ అంతము కానీ లేనివాడై ఉన్నాడని మాకు అర్థమైంది. ఆయన ఆజ్ఞాపించేవాడే కానీ ఆయనకు పైన ఆయనకు ఆజ్ఞాపించేవారంటూ ఎవరు లేరని మనకు అర్థమైంది. అయితే ఆయన రూపం ఏమిటి అని మనం చూసినట్లయితే దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ప్రకృతి సంబంధమైన వాడు కాదు. దేవుడు ఆత్మస్వరూపి. ప్రకృతి సంబంధమైన వారైతే ఒకే ప్రదేశంలో ఉంటారు. ఒక ప్రదేశంలో ఉన్న వ్యక్తి మరింకొక ప్రదేశంలో ఉండటానికి వీలు పడదు. అంటే ఆయన ప్రకృతి సంబంధమైన వాడు కాదు. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అంటే అన్ని చోట్లను అంతటను ఉండేవాడు. దేవుడు ఆత్మస్వరూపి. అలాగే ఆ యొక్క సృష్టి ఉన్నవాడును అనువాడునై ఉన్న దేవుడు, ఆది కానీ అంతము కానీ లేనివాడై ఉన్న దేవుడు, ఆజ్ఞాపించే దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంటే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఈ దేవుడు ఏ దేవుడు? ఆది కానీ అంతము కానీ లేనివాడై ఉన్న దేవుడు, ఆజ్ఞాపించే దేవుడు, ఆత్మ అన్ని చోట్ల ఉండే ఆత్మస్వరూపి అయిన దేవుడు ఏం చేశాడు అంటే ఆది యందు అంటే సృష్టి ఆరంభమునకు ముందే ఆయన ఉన్నాడు. ఆయన సృష్టి ఆరంభమునకు ముందే ఉన్నాడు కనుకనే ఆయన ఏం చేశాడంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేశాడు. భూమి ఆకాశములను సృజించెను. ఆది అంతము లేనయ్యున్న దేవుడు భూమి ఆకాశములను సమస్త సృష్టిని సృజించాడు.
సమస్త సృష్టిని సృజించిన దేవుడు ఆయన ఏమంటూ ఉంటున్నాడంటే, ఆయన ఒక మాట అంటూ ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? దేవుడు ఇక ఆదికాండం 1 అధ్యాయం 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనేసని అంటూ ఉంటున్నాడు. ఆ ఆది అంతము లేనివాడయున్న దేవుడు, ఆజ్ఞాపించే దేవుడు, ఆత్మస్వరూపి అయి అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో ఉండే ఆత్మస్వరూపి అయిన దేవుడు సమస్త సృష్టిని సృజించిన తరువాత ఆయన ఏమంటున్నాడంటే, నా పోలిక చొప్పున నా స్వరూపము అనే మాట అనట్లా. ఆయన ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనేసని అంటూ ఉంటున్నాడు. అంటే ఈ సృష్టికర్త అయిన దేవునితో పాటు ఇంకెవరో ఉన్నారు అని మనకిక్కడ అర్థం అవుతూ ఉన్నది. ఇంకెవరున్నారు ఆయనతో పాటు అని మనం చూచినట్లయితే యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనంలో 1-3 వచనాలు మనం చూచినట్లయితే యోహాను సువార్త 1 అధ్యాయము 1 వచనం మనం చూచినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమంటున్నారు ఇక్కడ? ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గర వాక్యం ఉందంట. ఈ సమస్తమును కలుగు చేసిన ఆత్మస్వరూపి అయిన దేవుని దగ్గర ఏమున్నది? వాక్యం ఉన్నదంట. ఆ వాక్యం ఏమై ఉన్నది? ఆ వాక్యమునకు రూపము ఏమై ఉన్నది అంటే, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట. ఆది యందు వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఎక్కడుంది అంటే, ఆ సృష్టికర్త అయిన దేవునితో పాటు ఉన్నది. ఆది యందు వాక్యము, ఆ వాక్యం ఎక్కడ ఉంది అంటే, ఆ సృష్టికర్తవైన అంటే ఉన్నవాడు అనువాడయ్యున్న ఆది గాని అంతము గాని లేనివాడయ్యున్న ఆ దేవుని యొద్ద ఈ వాక్యం ఉన్నదంట. ఆ వాక్యం ఏమై ఉన్నది? ఆ వాక్యం ఏమై ఉన్నదంటే, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం మొదటి వచనం యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం. ఆ వాక్యం ఏమై ఉన్నదంట? ఆ వాక్యము దేవుడై ఉన్నదంట. ఆది యందు ఆది అంతము లేని వాడై ఉన్న దేవుని దగ్గర ఒక వాక్యం ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉన్నదంట. అంటే వాక్యమై ఉన్న దేవుడు ఆయన దగ్గర ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు సృష్టికర్త అయిన దేవునితో పాటు ఉన్నాడు. ఆయన ఏమై ఉన్న సృష్టికర్త అయిన దేవునితో పాటు ఉండి ఆయన ఏం చేశాడు అనేసనని అలాగే మనం చూసినట్లయితే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎవరు లేకుండా? ఈ వాక్యమై ఉన్న దేవుడు లేకుండా సృష్టిలో ఏది కూడా జరగలేదంట. ఈ ఆది అంతము లేని దేవుని దగ్గర వాక్యమై ఉన్న దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు లేకుండా సృష్టిలో ఏది కూడా జరగలేదు. సమస్త సృష్టి కూడా ఈ వాక్యమై ఉన్న దేవునితో దేవుడు కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు సృజించిన ఆయనతో పాటు ఈయన కూడా ఉన్నాడు. ఈయన లేకుండా సృష్టిలో ఏది కూడా జరగలేదు. ఎవరు లేకుండా? ఈ వాక్యమై ఉన్న దేవుడు లేకుండా. తర్వాత ఏం జరిగింది? ఆ వాక్యమై ఉన్న దేవుడు 1 అధ్యాయం 14 వచనములో ఆ వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవునితో పాటు ఉన్న ఆ వాక్యమై ఉన్న దేవుడు, సమస్తమును కలుగజేసిన ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడంట. ఏ దేవుడు ఎవరు మన మధ్యకి శరీర రూపములో వచ్చారు అని మనం చూచినట్లయితే యేసుక్రీస్తు వారు శరీరమును ధరించుకొని మన మధ్యకు వచ్చి ఉన్నారు. వాక్యమై ఉన్న దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు శరీర రూపముగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఎందుకు శరీర రూపముగా మన మధ్యకు వచ్చి ఉన్నారు అని మనం చూచినట్లయితే ఆది కాండములో 3వ అధ్యాయములో మనం చూచినట్లుగా దేవుడు పరిశుద్ధులుగా సృజించిన మానవులను ఏ యొక్క అపవాది
తన యొక్క మాయ మాటల చేత వారిని మోసపు మోసపుచ్చి దేవుడు తినవద్దని పండు తినిపించిన తరువాత ఏ మానవులైతే ఆత్మీయంగా వారు అక్కడ చనిపోయారో, ఎవరైతే ఆత్మీయంగా వాళ్ళు అక్కడ చనిపోయారో, అంటే వాళ్ళు పండు తినక ముందు దేవునితో సమానంగా దేవునితో కలిసి జీవించారు వాళ్ళు. పండు తినకముందు దేవునితో కలిసి జీవించిన వారు ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో అప్పుడు ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు. ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని బ్రతికించటం కోసమై ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చి ఉన్నాడు. శరీరాన్ని ధరించుకొని మన మధ్యకి వచ్చి ఉన్నాడు గనుక, శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చి ఆయన ఏం చేశాడు? అప్పుడు ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? మనం చనిపోయి ఉన్నాము. అలనాడు అవ్వ ఆదాములు ఏ విధంగా ఆత్మీయంగా చనిపోయారో, ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టి వారికి పిల్లలు భూమి అంతా నిండిపోతూ జనం అంత మనుషులందరూ కూడా భూమిని నింపుచూ విస్తరించుచూ ఉన్నారు. కానీ అందరూ కూడా ఆత్మీయంగా చచ్చిపోయిన వారే. సకల మానవాళ్ళు కూడా దేవుని యొక్క కృపను కోల్పోయి, దేవుని యొక్క పరిశుద్ధాత్మను కోల్పోయి ఆత్మీయంగా చనిపోయిన వారై సకల మానవాళు భూమిని నింపుతూ ఉన్నారు. భూమిని నిండిపోతుంది. సకల మానవాళ్ళు ఉన్నారు. కానీ వారందరూ కూడా ఆత్మీయంగా చనిపోయిన వారై ఉన్నారు. వారందరూ ఆత్మీయంగా చనిపోయిన వారై ఉన్నారు. వారు పుట్టిన ప్రతి వారు కూడా దేవుని యొక్క పరిశుద్ధత లేదు కనుక వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కానీ పరిశుద్ధత కానీ వారిలో లేదు. ఆత్మీయంగా వారందరూ చనిపోయి ఉన్నారు కనుక వారందరూ పుట్టిన ప్రతి వారు అలాగే ఉండి అలానే చనిపోయినట్లయితే వారందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఆత్మీయంగా చనిపోయిన వారందరూ కూడా చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిన తర్వాత వారందరూ కూడా వారి యొక్క ఆత్మలన్నీ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి సకల మానవాళ్ళందరూ కూడా దేహాన్ని విడిచిన తర్వాత వారి యొక్క ఆత్మలన్నీ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు కదా. ఆయన చిత్తమేమన్నది సకల మానవాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరిక ఉన్నది. కానీ వీరందరూ కూడా ఆ విధంగా ఆత్మీయంగా చనిపోయే వారే నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటుంటే, పుట్టిన ప్రతి వారు కూడా నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉంది? అంటే మనుషులు పుట్టేదల్లా నరకానికి వెళ్ళటానికే పుట్టినట్ట? దేవుడు కలుగజేసిందల్లా నరకానికి వెళ్ళటానికే కలుగజేసినట్ల? అది కాదు కదా దేవుని ఉద్దేశము. సకల మానవాళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలని ఆయన చిత్తమై ఉన్నది. కానీ అలనాడి ఆది కాలములోనే వారు ఆత్మీయంగా చనిపోయిన వారయ్యుండి వారి పిల్లలు కూడా పుట్టి విస్తరించుచున్నారు. వారందరూ కూడా ఆత్మీయంగా చనిపోయిన వారై ఉన్నారు. వారందరూ కూడా నిత్య నరకానికే వెళ్ళే స్థితిలో ఉంటున్నారు. అందుకనే అది చూసి దేవుడు వీరందరూ కూడా ఆ విధముగా అందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళటం దేవుని చిత్తము కాదు గనుకనే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిలో భాగమై ఉన్న దేవుడు కూడా, సృష్టిని సృజించుటలో భాగమై ఉన్న దేవుడు ఆయన మానవ దేహాన్ని ధరించుకొని ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఎందుకు ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడని మనం చూసినట్లయితే లోకాసు వార్త 9వ అధ్యాయము, లోకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనంలో మనం చూసినట్లయితే, లోకా రాసిన సువార్త 9వ అధ్యాయము 59, 60 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. ఇక్కడ చూచినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన అనేక మందిని ఆయనతో పాటు పిలుచుచు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తిని పిలుస్తూ ఉంటున్నాడు.
నీవు నాతో పాటు రా, నా వెంట రా అనేసని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నాతో పాటు రా అనేసనని ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. పిలుస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో వాని యొక్క తండ్రి చనిపోయి ఉన్నారంట. ఏ వ్యక్తినైతే యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క తండ్రి చనిపోయి ఉన్నారు. ఇంట్లో శవం ఉంది. అప్పుడు ఇక్కడైతే పిలిచింది యేసుక్రీస్తు వారు. అతనేమో తన తండ్రి శవం ఇంట్లో ఉంది. ఆయనేమంటున్నాడంటే, "అయ్యా! నేను నీతో పాటు రావటానికి నాకు ఇబ్బందేమి లేదు. నేను నీతో పాటే వస్తాను. కాకపోతే నా తండ్రి చనిపోయి ఉన్నాడు. కనుక అతను దహన కార్యక్రమాలని జరిపించి, అతనిని పాతిపెట్టిన తరువాత, అతని పనులు ముగించిన తర్వాత, నేను వచ్చి నీ వెంట వెంబడిస్తాను. నేను నీతో పాటే ఉంటాను" అనేసనని ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారితో చెప్పుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉంటున్నారు? మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అనేసని అంటూ ఉంటున్నారు. మృతులు ఎలాగ మృతులను పాతిపెట్టుకుంటారు? చచ్చిపోయిన వాళ్ళు లెగిసొచ్చి మరలా చచ్చిపోయిన వారిని తీసుకొనెళ్ళి వాళ్ళు పాతిపెట్టుకుంటారని అర్థమా ఇక్కడ? ఇప్పుడు ఎవరైనా ఒక ఇంట్లో చనిపోయారనుకోండి, ఆ చనిపోయిన వారిని ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళు సమాధుల్లో నుంచి లెగిసొచ్చి ఈ వ్యక్తిని తీసుకొనెళ్ళి పాతిపెట్టుకుంటారని అర్థమా అక్కడ? అది కాదండి. ఎందుకని యేసుక్రీస్తు వారంటున్నారంటే, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము. నీవైతే దేవుని రాజ్యం ప్రకటించు. అంటే ఆది కాలములో అవ్వ, ఆదాములు ఆత్మీయంగా ఏ విధముగా చనిపోయారో, వారికి పుట్టిన పిల్ల తరం అంతా కూడా సకల మానవాళ్ళందరూ కూడా ఆత్మీయంగా చనిపోయిన వారే. వారందరూ కూడా చచ్చిపోయిన వారే. ఆత్మీయంగా చనిపోయారు. వారిలో పరిశుద్ధత లేదు. ఏ ఒక్క మానవుల్లో కూడా పరిశుద్ధత లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనేసి లేఖనములు తెలియజేయుచున్నాయి. అందుకని అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. అందుకని అందరూ పాపము చేసున్నారు. అందరూ కూడా ఆత్మీయంగా చనిపోయిన వారై ఉన్నారు. అందుకనే ఈ యొక్క ఆత్మీయంగా చనిపోయిన వారిని వా వారి నిమిత్తమే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. లోకమంతయు గూడా పాపముతో నిండిపోయి ఉన్నది. అందరూ ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత ఆయన బాప్తీసం తీసుకొనిన తరువాత ఆ యొక్క అపవాది ఆయనను గూడా విడిచిపెట్టలేదు. ఆయనను గూడా శోధిస్తూనే ఉన్నది. మనం చూచినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే 8వ అధ్యాయము 9వ వచనం. నేను నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులను ఇక్కడ ఏమంటూ ఉంటున్నారంటే కాదండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూచినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి వచ్చినప్పుడు, ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన బాప్తీసం తీసుకొనిన తరువాత అపవాది అలనాడు అవ్వమ్మనే శోధించటమే కాదు, అవ్వమ్మని అట్లాగా పాపములో పడవేయటమే కాదు, యేసుక్రీస్తు వారిని సహితము మోసం చేయటానికి ఇక్కడ అపవాది తన యొక్క ప్రయత్నం చేయుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూచినట్లయితే మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీయు వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పెను. అంటే ఇక్కడ అపవాది ఈ లోకమంతా కూడా అపవాది యొక్క ఆధీనములో ఉన్నది.
కనుకనే అలనాడే అపవాది అవ్వనే మోసం చేసింది. ఆ తర్వాత వారు ఆత్మీయంగా చనిపోయిన వారై ఉన్నారు. వారికి పుట్టిన పిల్లలందరూ కూడా సకల మానవాళి పాపముతో నిండిపోయి ఉన్నారు. కనుక వీరు ఎవ్వరిలోనూ పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క కృప అనేది వారికి లేదు గనుక ఆత్మీయంగా చచ్చిపోయిన వారై ఉన్నారు గనుక వీరందరూ కూడా సాతాను యొక్క ఆధీనములోనే ఉన్నారు. దేవుని యొక్క దేవత్వం అనేది మానవుల్లో లేదు. కనుక సమస్త మానవాళు సాతాను యొక్క ఆధీనములోనే ఉన్నారు. కనుకనే సాతాను ఏమంటూ ఉంటుందంటే, నీవు గనక నాకు సాగిలపడి మ్రొక్కిన ఎడల ఈ లోక రాజ్యములన్నీ నా ఆధీనములోనే ఉన్నవి. కనుక నీవు నాకు సాగిలపడి మ్రొక్కినట్లయితే వీళ్ళందరినీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను అనేసని సాతాను కూడా చెప్పుచూ ఉన్నది. అక్కడే యేసుక్రీస్తు వారు చెప్పారు, అందరూ కూడా ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. ఆ చచ్చిపోయిన వారిని చచ్చిన వారు పాతి పెట్టుకొననిమ్ము అనేసని అంటూ ఉంటున్నారు. ఈ సాతాను కూడా ఏమంటున్నారంటే, వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా చనిపోయారు కనుక వీళ్ళందరూ నా ఆధీనములోనే ఉన్నారు. కనుక వీళ్ళందరినీ నీకు అప్పగించాలంటే వచ్చి నాకు సాగిలపడితే వీళ్ళందరిని నీకు అప్పగించేస్తాను అనేసని సాతాను యేసుక్రీస్తు వారితో సవాల్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే సాతానుకు లొంగిపోయి వీళ్ళందరినీ ఆయన ఆధీనంలోకి ఆయన యొక్క దేవుని యొక్క రాజ్యములోనికి చేర్చుకోవటానికి కోసమే ఆయన రాలా. ఆయన ఎందుకు వచ్చారు ఆయన ఈ లోకానికి అనేసి మనం చూచినట్లయితే ఎందుకు వచ్చారని మనం చూచినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎందుకొచ్చారు అని మనం చూచినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు మనం చూచినట్లయితే, మనమందరము కూడా ఏ విధముగా ఉన్నాము? పాపములో ఉన్నాం గనుక ఆయన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారై ఉన్నారని మనం చెప్పుకున్నాము. ఆదిలో యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడిగా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవునితో సమానుడిగా ఉన్నాడు. సృష్టి అంతయు కూడా ఆయన లేకుండా ఏదీ జరగలేదు. అంటే దేవుడు అంత పరిశుద్ధుడై ఉండి కూడా, వాక్యమై ఉన్న దేవుడు అంత పరిశుద్ధుడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని మన మధ్యకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనమందరం కూడా ఆత్మీయంగా సచ్చిన వారమై ఉన్నాము. ఈ విధముగా ఉన్నాము. మనమందరం కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతాము గనుక ఆ విధముగా మనమందరం నిత్య నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టము లేదు గనుకనే ఆయన వచ్చారు. ఏమంటూ ఉంటున్నారు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, అంటే దేవునితో సమానముగా ఉండి కూడా ఎవరు? వాక్యమై ఉన్న దేవుడైన యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడై ఉండి కూడా దేవునిని విడిచిపెట్టటం ఎంత భాగ్యము! ఆ దేవత్వాన్ని విడిచిపెట్టి నేను రావాలా అనేసి నేను అనుకొనకుండగా ఆయన ఆ దేవత్వాన్ని కూడా విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని ఏ విధంగా వచ్చాడు? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన దేవత్వమును కూడా విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని
ప్రకృతి సంబంధమైన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని సకల మానవాళ్ళు చేసిన పాపము అందరూ కూడా పాపము చేశారు కదా. పాపము చేసిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన తర్వాత అందరూ నిత్య నరకానికి వెళ్ళాల్సిందే. అందుకనే అందరి పాపమునకు అందరి పాపములకు తగిన శిక్ష అంతా కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చి తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. ఎట్లాగా? సకల మానవాళి యొక్క పాపము భారమంతయు కూడా పాపమునకు తగిన శిక్ష అంతయు కూడా ఆయన శరీరము మీద వేసుకొని, ఉదాహరణకి ఒక వ్యక్తిని నేను ఒక 1000 రూపాయలు అప్పున్నాను అనుకోండి. నేను వీలైనప్పుడు నాకు స్నేహితులు వచ్చి ఆ యొక్క అప్పు తీర్చేశారు కనుక నాకు ఆ అప్పు మరలా నేను అప్పు తీర్చే పని ఉండదు కదా. అదే విధముగా మనమందరము పాపులమై ఉండి నిత్య నరకానికి అర్హులముగా ఉండగా పరిశుద్ధుడైన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శరీరమును ధరించుకొని మన మధ్యకు వచ్చి మనము పొందవలసిన నరక యాతనంతయి కూడా ఆయన శరీరం మందు ఆయన భరించి ఆయన చనిపోయి ఆయన రక్తమంతయి కూడా ఆఖరి బొట్టు వరకు కార్చి మన యొక్క పాప భారం అంతయి కూడా తొలగించాడు. ఆ రక్తములో మన పాపములో కడుగుకొని మనము పరిశుద్ధులముగా ఉండవాలని ఆయన కోరుకొని ఉన్నాడు. అందుకనే మనమందరం కూడా ప్రతి ఒక్క మానవులందరూ కూడా ప్రతి ఒక్క నాలుక కూడా ఆ యేసుక్రీస్తు వారిని ప్రార్థించాలి. ప్రతి ఒక్క మోకాలు కూడా ఆయన నామమును వంగాలి. ఇక్కడ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆయన ఎందుకు వచ్చాడంటే మన యొక్క పాప భారమంతై కూడా ఆయన శరీరమందు మోయుటకై ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన మోసాడు, ఆయన భరించాడు, మన శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. తర్వాత ఏం చేశాడు? కొలసీలు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆయన ఏం చేశాడండి? మనమందరము అంధకార సంబంధమైన అధికారము కింద ఉన్నాము. అంధకార సంబంధమైన యొక్క సాతాను యొక్క అధికారము కింద మనం ఉన్నాము. అపవాది యొక్క అధికారం కింద మనం ఉన్నాము. అందుకనే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అపవాది అంటున్నాడు, ఈ లోక రాజ్యములన్నీ కూడా నా అధికారం కిందే ఉన్నవి. నీవు నాకు నమస్కారం చేసినట్లయితే ఈ రాజ్యములన్నీ నీకు అప్పగిస్తాను అన్నాడు. దేవుడు సాతానికి నమస్కారం చేయటానికి రాలేదు, కానీ మనమందరం కూడా పాప భారముతో ఉన్నప్పుడు మన పాపమునకు తగిన శిక్షను భరించటం కోసమే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఉన్నాడు. మన పాప భారాన్నంతటిని ఆయన భరించాడు. ఆయన రక్తమును చిందించాడు. మనల్ని అంధకారం సంబంధమైన ఈ యొక్క అధికారము నుంచి, సాతాను యొక్క అధికారము నుంచి మనల్ని విడుదల చేశాడు. అంధకార సంబంధం నుంచి మనల్ని విడుదల చేసి మనల్ని రక్షించాడు. ఏ విధంగా రక్షించాడు అనేసనంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంతమంది అంటే వీళ్ళందరూ కూడా ఇంచుమించు 3,000 మంది బాప్తీసం తీసుకున్నారంట. ఇక్కడ 38వ వచనంలో అంటూ ఉంటున్నారు పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఏమంటూ ఉంటున్నారు? మీరు మారు మనసు పొంది, ఏ విధమైన మారు మనసు పొందాలి? మనము తెలుసో తెలియక చేసిన సకల పాపములకు
మనము శిక్షను అనుభవించవలసిన వారమై ఉన్నాము గనుక మన పాపములను ఆ యొక్క దేవుని యొద్ద మనం ఒప్పుకొని, ప్రభువా మేము తెలుసో తెలియక పాపములు చేసి ఉన్నామని విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై మనము పశ్చాత్తాపపడి మన పాపములను ఒప్పుకొని మన పాపములు విడిచిపెట్టి యేసుక్రీస్తు వారైతే మన కోసం ఆయన రక్తము చిందించి ఉన్నారో ఆయన యొక్క రక్తములో మన పాపములు కడిగి వేసుకొని మనం బాప్తీసము తీసుకొనినట్లయితే బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతూ ఉన్నది. ఎప్పుడు వెళ్ళిపోయిందండి పరిశుద్ధాత్మ అనే వరము? అవ్వ ఆదాములు దేవుడు కలుగజేసిన తర్వాత అవ్వ ఆదాముల దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆ యొక్క అపవాది తినవద్దని చెప్పిన పండును తినిపించిన తరువాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిలో నుంచి వెళ్ళిపోయినదో, ఎప్పుడైతే వారు ఆత్మీయంగా చచ్చిపోయిన వారై ఉన్నారో ఆ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి సకల మానవాళి పాపములకు తగిన శిక్షను భరించిన తరువాత ఆయన రక్తములో మనం పాపములు కడుగుకొనిన తరువాత ఆ పాపములు కడుగుకొనిన వారికి మరలా పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి ఇవ్వబడిందండి పరిశుద్ధాత్మ అనే వరము? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ అనే వరము మరలా ఇవ్వబడినది. ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొనిన మనము దేవుని యొక్క బిడ్డలముగా మనం ముద్ర వేయబడి ఉన్నాము. యేసుక్రీస్తు వారైతే ఈ లోకమునకు వచ్చి ఉన్నారో ఆ యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తము చేత కడగబడిన వారిని అందరిని కూడా ఆయన రక్షించుకొని ఆయన యొక్క బిడ్డలముగా మనల్ని చేసుకొని ఉన్నాడు. ఆయన యొక్క రక్త సంబంధీకులుగా చేసుకొని ఉన్నారు. ఎలాగంటే ఆయన రక్తములో పాపములు కడుగుకొని బాప్తీసం తీసుకొని ప్రతి వారు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం 29, 30 వచనాల్లో మనం చూచినట్లయితే తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. అలాగే మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి రక్షించుచున్నాడు, సంరక్షించుచున్నాడు. ఎట్లాగనగా మనం ఎందరమైతే యేసుక్రీస్తు వారి యొక్క నామములో మనం బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకొని ఉన్నామో మనమందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అవయవాలుగా మనం ఉన్నాము. యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అవయవాలుగా మనం ఉన్నాము. అంటే యేసుక్రీస్తు వారిలో మనము కూడా ఆయనతో పాటు ఆయనలో కలిసి ఉన్నామన్నమాట. అంటే ఆయనలో కలిసి ఉన్నాము అంటే ఆయన యొక్క శరీరములో మనం అవయవాలుగా ఉన్నాము. మరి ఈ యొక్క శరీరమునకు అవయవాలకు శిరస్సు ఎవరున్నారు, శిరస్సు ఎవరై ఉన్నారు అని మనం చూచినట్లయితే ఈ యొక్క శరీరము మనమందరము, రక్షింపబడిన మనమందరము ఆయన యొక్క శరీరము. మరి ఆ శరీరానికి శిరస్సు ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూచినట్లయితే మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్త పైనమును ఆయనను సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అంటే దేనికి? ఈ సంఘము రక్షింపబడిన మనమందరము ఆయన శరీరము అనబడిన ఈ సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నారు. ఎవరు? ఆ సంఘమునకు ఆ సంఘము ఆయన శరీరము. ఏ సంఘము? ఆయన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి రక్షింపబడిన వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క సంఘము. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అవయవాలు. ఆ శరీరములో మనమందరము అవయవాలము. ఈ యొక్క అవయవాలకి మనందరికీ కూడా యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నారు. యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సు, మనమేమో శరీరము. అంటే ఈ యొక్క శిరస్సు నుంచి శరీరము విడదీయలేరు.
శరీరమును శిరస్సు నుంచి విడదీయటానికి కానీ, ఆ యొక్క శిరస్సు నుంచి శరీరము, శరీరం నుంచి శిరస్సు కానీ విడదీయటానికి వీలు లేదు. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున, క్రీస్తు ఆయన రక్షింపబడిన ఆయన సంగమునకు శిరస్సై ఉన్నాడు. మనమందరమేమే శరీరములో అవయవాలుగా ఉన్నాము. ఆ ఈ అవయవాలకు ఆయనేమో శిరస్సై ఉన్నాడు. అంటే ఈ శిరస్సు ఈ శరీరము విడదీయరాని బంధము. అంటే ఈ యొక్క సంఘము విడదీయరాని ఈ బంధములో ఆ యేసుక్రీస్తు వారంటే, యేసుక్రీస్తు వారే ఒకప్పుడు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చి మనలందరి పాపం ఆయన శరీరమందు ప్రకృతి సంబంధమైన శరీరమందు ప్రకృతి సంబంధ రీతిగా మనం చేసిన పాపములను ప్రకృతి సంబంధమైన శరీరమందు భరించి ఆయన చనిపోయి ఆయన పరిశుద్ధుడుగా ఆయన తిరిగి లేచి మనలను కూడా బాప్తీసము ద్వారా రక్షించుకొని ఆయన శరీరములో మనలను అవయవాలుగా చేసుకొని ఆ యొక్క అవయవాలకు శరీరానికి ఆయనకు శిరస్సు అయ్యుండి క్రీస్తులో మనలను అమర్చుకొని ఉన్నాడు. క్రీస్తులో మనలను అమర్చుకొని ఉన్నాడు. అంటే రక్షింపబడిన వారందరం మనం క్రీస్తులో మనం అమర్చబడి ఉన్నాము. అమర్చబడి ఉన్న మనమందరము ఏమై ఉన్నాము అంటే మనమందరము నూతన సృష్టి అయి ఉన్నాం. మనమందరం ఏమై ఉన్నామంటే మనమందరము నూతన సృష్టి అయి ఉన్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గ్రతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. చూడండి, ఎవరైతే క్రీస్తు నందు ఉన్నారో వారందరూ కూడా నూతన సృష్టి. ప్రకృతి సంబంధమైన ఈ సృష్టిలో ఉన్న వారందరూ కూడా సాతాను యొక్క అపవాది యొక్క ఆధీనములో ఉన్నారు. ఎందరైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి ఆయన శరీరములో అవయవాలుగా ముద్ర వేయబడి ఉన్నారో, రక్షింపబడిన ప్రతి వారు కూడా క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉండి వీరందరూ కూడా నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఆ తర్వాత ఈ యొక్క సంఘములో ఆయన యొక్క శరీరములో పరిశుద్ధాత్మ అనే వరం ఉన్నది. మనం చదువుకున్న అపోస్తుల కార్యములో ఎందరైతే బాప్తీసం తీసుకుంటారో వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతూ ఉన్నది. అలనాడు అవ్వ ఆదాముల దగ్గర పోయిన పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి శరీరములో అవయవాలుగా ఉండబడిన మనందరికి ఆ పరిశుద్ధాత్మ అనే వరము ఇయ్యబడి ఉన్నది. ఈ విధముగా మనమందరం క్రీస్తు యేసునందున్న వారమై పరిశుద్ధాత్మను కలిగిన వారమై దేవునిలో మనం సమానముగా ఉండి దేవుని యొక్క దేవత్వములో మనము కూడా సమానముగా మనలను చేర్చుకొని ఉన్నాడు. ఈ విధముగా యేసుక్రీస్తు వారి 2వ రాకడలోకి వచ్చినప్పుడు ఈ విధముగా రక్షింపబడిన ఆయన సంఘమంతటిని కూడా తీసుకొని వెళ్ళి అట్టి నిత్య రాజ్యమైన పరలోక రాజ్యములో చేర్చుకుంటాడు. ఈ విధంగా క్రీస్తు యేసు ద్వారానే మనం నిత్య రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. అందుకని యోహాను సువార్త 4:14 అంటూ ఉంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అంటే యేసుక్రీస్తు వారి శరీరములో ఆయన సంఘములో అవయవాలుగా ఉంటేనే, ఆయన సంఘములో సభ్యులుగా ఉండగలిగితేనే వారే ఆయన సత్యమై ఉన్న దేవుడు. యేసుక్రీస్తు వారు నేనే మార్గమును అంటే ఆయనకు శరీరము ద్వారానే సత్యములో జీవించిన వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. ఏమంటున్నాడు ఆయన? నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే ఆ యేసుక్రీస్తు వారి యొక్క శరీరము సంఘమే మార్గము. ఆ మార్గములో ఉండి సత్యమైన యథార్థమైన జీవితాన్ని జీవించుతూ ఉన్నవారు మాత్రమే నిత్య రాజ్యమైన పరలోక రాజ్యాన్ని
సంపాదించుకోగలుగుతారు. ఈ సంఘము ద్వారా, ఈయన ద్వారా మాత్రమే సకల మానవాళి యొక్క ఆత్మీయ జీవితానికి క్షేమము ఉంటది. ఆత్మీయ జీవితానికి క్షేమము ఉంటది. అంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆయన స్వరూపము ఆత్మస్వరూపి. ఆయన సకల ప్రదేశాల్లో ఆయన ఉంటాడు. ప్రకృతి సంబంధమైన వారినందరిని కూడా ప్రకృతి సంబంధమైన రీతిగా చేసిన సకల పాపములను ఆ ప్రకృతి సంబంధమైన రీతిగా యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఆ మానవాళ్ళు చేసిన పాపమును భరించాడు. ఆయన తీసివేశాడు. మనల్నందరిని కూడా ఆయన రక్తములో కడుగుకొని ఉన్నారు. ఆయనతో పాటు మనకు నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన అందుకనే ఈ లోకానికి వచ్చాడే కానీ ఆయన మనుషులు ఊహించినట్టుగా ఆయన మనుషు కుమారుడు కాదు. ప్రకృతి సంబంధమైన రీతిగా మానవులంటే వివాహాలు చేసుకొని భార్యాభర్తల సంబంధం కలిగి పిల్లలు కలిగి వారి పిల్లలు కలిగి ఇక మనుషులు వారి యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకోవటం కోసమే ప్రకృతి సంబంధమైన ఐక్యత కలిగి ఉంటారు. కానీ దేవుడు ప్రకృతి సంబంధమైన వాడు కాదు. ఆయన వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి. ఈ విధంగా ఆయన ప్రకృతి సంబంధంగా ఆయనకు మనుషులను వృద్ధి చేసే దేవుడు కాదు. ఆయన ఆత్మస్వరూపి. అందరిని కూడా రక్షించి ఆత్మ సంబంధమైన నిత్య రాజ్యాన్ని అట్టి పరలోక రాజ్యములో సకల మానవాళ్ళను సంతోషంతో ఆనందంతో ఉంచటం కోసమై ఆయన దేవత్వంలో భాగముగా మానవులను రక్షించటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని ప్రకృతి సంబంధమైన రీతిగా మనుషులు ఊహించినట్టుగా ఊహల ఆలోచనల ప్రకారం దేవుడు రాలేదు ఈ లోకానికి. ఆయన సమస్త సృష్టి ఆయన ప్రణాళికలో భాగముగా మనుషులు దారి తప్పారు. ఆయన దారి తప్పిన వారిని రక్షించుకొని నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రావటంకు అది ఒక ప్రణాళికలో వచ్చాడే తప్ప ఆయనేమి వివాహాలు చేసుకోవాలి, వివాహాలు చేసుకున్న వాళ్ళకి పుట్టాలి, ఇట్లాగా ఆయన అలాగ రాలా. ఆయన మనుషుడు కాదు. దేవుడు ప్రకృతి సంబంధమైన వాడు అసలే కాదు. ఆయన ఒక దగ్గర ఉండేవాడు కాదు. దేవుడు ఆత్మస్వరూపి. అందుకని అందరినీ సకల మానవాళి ఆత్మను రక్షించటం కోసమై ఈ లోకానికి వచ్చాడే కానీ మనుషులు ఊహా ప్రకారంగా ఈ లోకానికి రాలేదని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినదిగా వాక్యమును సరిగా అర్థం చేసుకొని దేవత్వం ఏంటి మానవత్వం ఏమిటో సరిగా గ్రహించుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రతి ఒక్క సకల మానవాళ్ళు కూడా అక్కడ మనం చదువుకున్నాము. ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రతి ఒక్క మోకాలు వంగాల్సిందే. ప్రతి ఒక్క నాలుక కూడా ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆయన ద్వారానే మనము నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కనుకనే ఆయన నామాన వంగాలి. ఆయన నామమున ప్రతి ఒక్క నాలుక ఆయనను స్తుతించాలి. ఆ విధముగా ఉన్నవారు మాత్రమే నిత్యరాజ్యాన్ని సంపాదించుకోగలుగుతారని దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేయుచున్నది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోండి. దేవుని చిత్తం మానవుల పట్ల దేవుని చిత్తం ఏమైనదో తెలుసుకొని దేవుని యొక్క రాజ్యములో ఆయన యొక్క సంఘములో యేసుక్రీస్తు వారి శరీరములో అవయవాలుగా ప్రతి ఒక్కరు ఉండి అట్టి ఆది కాలములో కోల్పోయిన పరిశుద్ధాత్మ వరాన్ని మరలా ప్రతి ఒక్కరు కూడా పొందుకోవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.